ఢిల్లీ ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన మహేష్ బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్. ధర్నాలో పాల్గొంటున్న సీఎం రేవంత్. మరోసారి రగిలిన రాజగోపాల్ రెడ్డి తనకంటే జూనియర్లకు పదవులు ఇచ్చారని అసహనం. పదవి ఆఫర్ గురించి తనకు తెలియదన్న వెంకటరెడ్డి. ఈ నెల 19 నుంచి T4 పథకం అమలు. సంక్షేమంతో పాటు సాయంతోనే జీరో పావర్టీ. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్లే మార్గదర్శులన్న సీఎం. ఏపీలో ఎక్కడా న్యాయం ధర్మం లేదు. కక్ష సాధింపులతో జైల్లో పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఘోరంగా మారిందన్న జగన్. కేసీఆర్ ను హింసించాలనేది రేవంత్ ఉద్దేశం. కుట్రపూరితంగా విచారణ జరిగిందన్న హరీష్. సభలో పూర్తి నివేదిక ప్రవేశపెట్టాలని డిమాండ్. మోసగాళ్లకు మాట్లాడే హక్కు లేదు. 4 కోట్ల మంది ప్రజలకు సారీ చెప్పాలి. హరీష్ కామెంట్లపై ఉత్తమ్ రియాక్షన్. చిరంజీవితో గిల్డ్ నిర్మాతల భేటీ. సినీ కార్మికుల వేతనాల పెంపు వ్యవహారంపై చర్చలు. 2 రోజులు వేచి చూడాలని నిర్ణయం. సినీ కార్మికులకు వేతనాలు పెంచాలి. సినీ కార్మికుల ఆందోళనపై దిల్ రాజు చర్చిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడతానన్న వెంకటరెడ్డి. అమరావతి రైతు నేతలతో నారాయణ భేటీ. సిఆర్డీఏలో కొందరిపై రైతుల ఫిర్యాదు. 2 అధికారులను బదిలీ చేయాలని ఆదేశించామన్న మంత్రి. పులివెందులలో ఇరు పార్టీల ప్రచారం. వైసీపీ క్యాడర్పై దాడితో వేడెక్కిన రాజకీయం. ఓటమి భయంతో దాడి చేశారన్న అవినాష్ రెడ్డి. గుడ్లవల్లేరులో నిమ్మల పర్యటన. వడ్లమన్నాడు డ్రైన్, కౌతారం లాక్ల పరిశీలన. సమస్యలు వివరించిన గుడివాడ పెడన ఎమ్మెల్యేలు. డ్రగ్స్ పై తెలంగాణ ఈగల్ టీం ఉక్కుపాదం. 4.2 కోట్ల విలువైన 847 కిలోల గంజాయి సీజ్. ఒడిశాకు చెందిన 2 నిందితుల అరెస్ట్. కేంద్ర ఎన్నికల సంఘంతో బీఆర్ఎస్ నేతలు భేటీ. పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు జరపాలన్న కేటీఆర్. కారును పోలిన 8 గుర్తులు తొలగించాలని వినతి. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ను మనిషి రూపంలో ఉన్న దేవుడిలా పూజిస్తా. పార్టీ మారుద్దని గువ్వలకు చెప్పానన్న మర్రి. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతకు సంబంధాలు. కళ్యాణితో కలిసి నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ ఏజెంట్ల నెట్వర్క్ ను గుర్తించిన పోలీసులు. కింగ్కోఠిలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు. పాదచారులు ఇబ్బంది పడుతున్నారన్న జీహెచ్ఎంసీ. నోటీసులు ఇచ్చినా పట్టించుకొని యజమానులు. పోడు రైతుల పంట ధ్వంసం. కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించని అధికారి. మంచిర్యాల జిల్లాలో పోడు రైతుల ఆందోళన. ఉధృతంగా గంగా ప్రవాహం. హరిద్వార్ ప్రజలకు నిరంతరం హెచ్చరికలు. ఘాట్స్ దగ్గరకు వెళ్లడానికి నో పర్మిషన్. నిజమైన భారతీయుడికి నిర్వచనం ఏంటి? అందరూ మాట్లాడే మాటలే రాహుల్ చెప్పారు. జవాబు చెప్పకుండా విమర్శిస్తున్నారన్న వేణుగోపాల్. బెంగాల్లోని కుచ్ బిహార్లో తీవ్ర ఉద్రిక్తత. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్ పై దాడి. టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారన్న సువేందు అధికారి. ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీలపై ఉక్కుపాదం. 5 బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్. జైసల్మేర్లో పాకిస్తాన్ ఏజెంట్. డిఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్ అరెస్ట్. పాకిస్తాన్కు రహస్యాలు చేరవేస్తున్నట్టు గుర్తింపు.